ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నీట్ ఎగ్జామ్ లీకేజ్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షకు 45 గంటల ముందే ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు సిబిఐ తెలిపింది. మహారాష్టలోని నాసిక్ కు చెందిన మెడికల్ విద్యార్థి శుభం కైర్నార్ పేపర్ లీకేజీలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. శుభం ఒక ముఠా నుంచి 10 లక్షలకు ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసి దాన్ని హర్యానాకు చెందిన మరో వ్యక్తికి 15 లక్షలకు విక్రయించినట్లు సిబిఐ గుర్తించింది. శుభం తన వేషధారణ మార్చినప్పటికీ పాత ఫోటోల సాయంతో టెక్నాలజీని ఉపయోగించి అధికారులు అతడిని పట్టుకున్నారు. ఈ లీకేజీ నెట్వర్క్ రాజస్థాన్లోని ప్రధాన కోచింగ్ హబ్ అయిన సికార్ మొదలుకొని హర్యానా, కేరళ, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు విస్తరించిందని అధికారుల దర్యాప్తులో తేలింది. అంతేగాక నీట్ పేపర్ లీక్ కేసులో జైపూర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దినేష్ బివాల్, మంగీలాల్ సోదరులు గుర్గాం చెందిన యష్ యాదవ్ నుంచి 20 లక్షలకు ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసి సికార్లోని కన్సల్టెన్సీకి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దినేష్ బివాల్ బీజేపీ కార్యకర్త అని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. మొత్తంగా రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఈ కేసులో మాస్టర్ మైండ్ మనీష్ యాదవ్, రాకేష్ మాండార్వియా సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేసింది. కోచింగ్ సెంటర్ల ప్రమేయం, అంతర్రాష్ట్ర ముఠాల లింకులపై కూడా సిబిఐ దర్యాప్తు జరుపుతుంది. పరీక్షకు 2 రోజుల ముందు కేరళలో చదువుకుంటున్న ఓ విద్యార్థి రాజస్థాన్లోని సికార్లో హాస్టల్ తండ్రికి గెస్ట్ పేపర్ పేరుతో ఒక పీడీఎఫ్ పంపాడు. ఆయన పీడీఎఫ్ పేపర్ ను తన హాస్టల్లోని నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లకు ఇవ్వాలని భావించినప్పటికీ వారు అప్పటికే పరీక్ష కేంద్రాలకు వెళ్లిపోయారు. పరీక్ష ముగిసి తిరిగి వచ్చిన విద్యార్థులకు పీడీఎఫ్ పేపర్ ను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కు చూపించారు. వారు కెమిస్ట్రీలో 108 ప్రశ్నలకు గాను 45, బయాలజీలో 204 ప్రశ్నలకు గాను 90 ప్రశ్నలు యథాతంగా ఉన్నట్లు గుర్తించి పేపర్ లీకేజీ అయినట్లు అనుమానించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు. విచారణ అనంతరం పేపర్ లీకేజ్ ని నిర్ధారించిన ఎన్టీఏ కేంద్ర విద్యాశాఖతో చర్చించి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్ను రద్దు చేశారు.